నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. గూడూరు పట్టణ పరిధిలో టీడీపీ ప్రభుత్వ హయాంలో వేసిన సిమెంట్ రోడ్లను గ్యాస్ పైప్లైన్ కోసం ఇష్టారీతిన ధ్వంసం చేస్తే ఆ రోడ్లకు ప్యాచ్ వర్క్ చేయించేందుకు కూడా ఈ ప్రభుత్వం ముందుకు రాకపోవడం దారుణమని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై అవాకులు చెవాకులు పేలుతున్న వైసీపీ నాయకులు పట్టణ పరిధిలోని 6వ వార్డులో నెలకొని ఉన్న సమస్యలను ఒక్కసారి పరిశీలించాలని వైసీపీ నాయకులకు సూచించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని 6వ వార్డులో పట్టణ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ పరిధిలోని 6వ వార్డులో నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ భవిష్యత్తుకు గ్యారంటీ బాండ్లను అందజేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ పాలనలో వేసిన ఎల్ఈడీ లైట్లు కాలిపోతే వాటిని మార్చేందుకు కూడా ఈ ప్రభుత్వ పాలనలో దిక్కులేదని తీవ్రంగా ఆరోపించారు. వైసీపీ పాలనలో పట్టణ పరిధిలో ఎటువంటి అభివృద్ధి చోటు చేసుకోలేదని పేర్కొన్నారు. ప్రధానంగా మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు కనీస వసతులు కల్పించడంలో కూడా వైసీపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని పేర్కొన్నారు. పట్టణ పరిధిలో ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు వైసీపీ పాలనపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమానికి స్థానిక 6వ వార్డులో మా నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎవరు తెలియజేస్తున్నా, ఈరోజు అవాకులు చవాకులు పేరేటువంటి వాళ్ళకి మీరు ఒక్కసారి వార్డులకు వచ్చి చూడండి పరిస్థితి ఏ విధంగా ఉందో. ఈరోజు మేము వేసిన లైట్లు ఆగిపోతే వెలిగించే దిక్కు మొక్కు లేదు. మేము వేసిన సిమెంట్ రోడ్లు గ్యాస్ పైప్ లైన్ కోసం కొట్టేస్తే దానిపైన ప్యాచ్ వర్క్ వేసే దిక్కు మొక్కు లేదు. అట్లాగే ముఖ్యంగా ఈదులు శుభ్రంగా లేవు. అలాగే ఎక్కడికి వెళ్ళినా, ఇంట్లోకి వెళ్ళినా అందరూ ఏందా ఈ కర్మ మాకు ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అడుగుతున్నారు. విడుదల చేస్తున్నాం. మీరు ఇక్కడ ఉన్నారు, మీరు లేడు అంటున్నారు, మేము ఇక్కడే అంటున్నారు. కానీ మున్సిపాలిటీలో ఒక్క లైట్ కూడా వెలిగించే పరిస్థితి మీకు లేదు. ఒక్క బోర్ చెడిపోతే దాన్ని దిక్కులు చేసిన పరిస్థితి మీకు లేదు. ఈరోజు కూడా తెలియజేస్తున్నా, ఈరోజు నేను ధైర్యంగా ఏ వార్డులో కానీ తిరగలుగుతా. మీకు తిరిగే పరిస్థితి లేదు, మీకు తిరగలేదు. ఎందువల్లంటే మీరేం చేయలేదు. ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో మీ గూడూరు మున్సిపాలిటీలో ఒక్క పని కూడా మీరు చేయలేదు. గతంలో నేను ఎమ్మెల్యేగా, నేను మున్సిపల్ చైర్మన్గా వేసిన రోడ్లు తప్ప, బోర్డులు తప్ప, అవతల మళ్ళీ తెలుగుదేశం పార్టీలో ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన పనులు తప్ప మీరేం ఒక్క పని చేయలేదు. అలాగే
కలిసి పోటీ చేస్తాను సైకిల్ సూపర్ 6 రాష్ట్రంలోని మహిళలు సాధికారత సాధించేందుకు తెలుగుదేశం పార్టీ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు ఉషా తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీలో క్రియాశీలకంగా సేవలు అందిస్తున్న పలువురు తెలుగు మహిళలను తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం నాయకులు శాల్వలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు ఉషా మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని తెలిపారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వారి సంక్షేమం మరియు మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి లీలావతి, టీడీపీ తిరుపతి పార్లమెంటు తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి శ్రావణి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా తిరుపతి పార్లమెంట్ పరిధిలో గూడూరు నియోజకవర్గంలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా మహిళా శక్తి, మహిళలు ఎదుర్కొన్న సమస్యలు ఈ 4.5 సంవత్సరంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మహిళల యొక్క ఆర్థిక పరిస్థితి కానివ్వండి, వాళ్ళ చాలా వెనకబడిపోయినారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిత్యావసర సరుకుల ధరలు కానివ్వండి, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ఇట్లా ప్రతి ఒక్కటి కూడా పెంచుకోని పోవడం ద్వారా మహిళలందరూ కూడా అంటే కుటుంబంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఆ కుటుంబంలో ఉన్న మహిళ మీదే పడుతుంది. ఆ విధంగా అన్ని రంగాలు కూడా కుదేలైపోవడం, ఈ జగన్మోహన్ రెడ్డికి తీసుకున్న తొక్లక్ చర్యల వలన అన్ని రకాలుగా మహిళలు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం అనాది నుండి అంటే అన్న నందమూరి తారక రామారావు గారి నుండి ఇప్పుడున్న నారా లోకేష్ గారి వరకు కూడా మహిళా సాధికారతే ముఖ్యంగా పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మహిళలకి సమాన హక్కు ప్రసాదించడంలోనూ, అదేవిధంగా విద్యారంగంలో మహిళలు 4 గోడల మధ్య ఉన్న మహిళలు కూడా చదువుకొని మంచి ఉజ్వల భవిష్యత్తులో ఉండాలనే ఉద్దేశంతో మన అన్న నందమూరి తారక రామారావు గారు మహిళా యూనివర్సిటీలు స్థాపించి మహిళలకి విద్యని ప్రసాదించిన మహోన్నతమైన వ్యక్తి. అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా వ్యాపార రంగం కానివ్వండి, రాజకీయ రంగం కానివ్వండి, ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం ప్రతి ఒక్కటి కూడా అన్న భిక్షే అని చెప్పుకోవచ్చు. కానీ ఈ 4.5 సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చర్యల వలన మహిళలు వచ్చి దుర్భరమైన స్థితిలో అనుభవిస్తున్నారు. ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటినంతా కూడా అధిరోహం చేస్తూ తెలుగుదేశం పార్టీ కోసం ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలో వీరిరువురు చాలా సీనియర్గా ఉండి మన తెలుగుదేశం పార్టీకి సేవలు అందించిన సందర్భంగా వాళ్ళందరికీ ఇద్దరు కూడా ఎక్స్ కౌన్సిలర్లు అయినప్పటికీ కూడా వీరు ఎంతో అద్భుతంగా పార్టీ కోసం వారు పనిచేసి ముఖ్యంగా మన గూడూరు డాక్టర్ సునీల్ గారి
గెలుపులో వీళ్ళ పాత్ర ఎంతో ఉండడం బట్టి వీరికి ఈరోజు మేము సన్మానం చేసుకోవడం మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తాము. జై తెలుగు మహిళ, జై తెలుగు మహిళ. అంగన్వాడీ వర్కర్ల సమ్మెలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, లేని పక్షంలో మరో పోరాటం తప్పదని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ హెచ్చరించారు. గూడూరు పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సివిల్ పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ మాట్లాడుతూ, ఇటీవల పలు సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు సమ్మె నిర్వహించారని, ఈ సమయంలో ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందని తెలిపారు. కానీ ఇంతవరకు వాటికి సంబంధించిన జీవోలు విడుదల చేయలేదని, ఎలక్షన్ కోడ్ వచ్చేలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఇంద్రావతి, ప్రభావతి, లక్ష్మి, పెంచలమ్మ, ఉమా, రమణయ్య, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. కూడా జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో మారుస్తారని చెప్పేసి అనుకోవడం జరుగుతూ ఉంది. అట్లనే ఈ సమ్మెకాలం వేతనాలు కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అంగీకరించింది. ఈ సమ్మెకాలం వేతనాల ఫైలు ఈరోజు ఫైనాన్స్లో ఉంది. వెంటనే సమ్మెకాలానికి సంబంధించిన వేతనాలు ఇవ్వాలి అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే మట్టి ఖర్చుల జీవోను, అట్లనే రిటైర్మెంట్ బెనిఫిట్ పెంపు ఏదైతే ఉందో దాని జీవో కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అట్లనే ఈరోజు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ బిల్లులు పెంచాలని చెప్పేసి, మెనూ పెంచాలని, మెనూ ఛార్జీలు పెంచాలని, అట్లనే వేసవ సెలవులకు సంబంధించి సర్వీసులు మొన్న రాసిన వాళ్ళకి 164 సూపర్వైజర్ పోస్టులు పెండింగ్లో ఉన్నాయి. ఆ పోస్టులకు సంబంధించి సంక్షేమ పథకాలు అమలు చేస్తాము, ప్రభుత్వ ఉద్యోగులుగా ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేస్తామని చెప్పారు. దాని మీద ప్రభుత్వం అధికారులతోటి, యూనియన్ ప్రతినిధులతోటి ఒక కమిటీ వేస్తామని చెప్పేసి కూడా అంగీకరించడం జరిగింది. ఆ కమిటీని కూడా వెంటనే వేయాలి అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు అంగన్వాడీలు రాష్ట్రంలోనే మిగిలిన కార్మిక వర్గానికి ఆదర్శవంతమైన సమ్మె పోరాటం నిర్వహించారు. ప్రభుత్వం కూడా కొన్ని హామీలను ఇచ్చింది. అట్లనే ఇంతకుముందు గతంలో సమ్మె ప్రారంభం నుండి ఎట్టి పరిస్థితుల్లో వేతనాలు పెంచలేము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఎప్పుడైనా సుదీర్ఘంగా నిర్బంధాన్ని తట్టుకొని యస్మాన్ కూడా ఎదిరించి పోరాడారో అనివార్యంగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకి వేతనాలు పెంచేది కూడా జూలైలో పెంచుతాము. జూలైలో కూడా యూనియన్ నాయకులతోటి ప్రభుత్వంతో ఇద్దరికి అంగీకారమైన అమౌంట్ పెంచుతామని చెప్పేసి కూడా రాతపూర్వకంగా ఈ హామీ అనేది ఇవ్వటం జరిగింది. మినిట్స్ కాపీ కూడా మాకు అందించారు. ప్రభుత్వం తప్పకుండా మినిట్స్ కాపీలో ఇచ్చిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే అమలు చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూల స్థానేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివపార్వతుల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. దేవస్థానంలోని కళ్యాణ మండపంలో శివ పార్వతులను విశేషంగా అలంకరించి మంగళ వాయిద్యాల నడుమ వేద పండితుల మంత్రోచ్చరణతో శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి తరించారు.
सर्वमुत्कृष्टेन प्राणानां वायुना वाहयामि वाहयामि पौरस्य वाहयामि 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 सर्वलोकानां प्रयत्नक सर्वविद्यानां अद्वितीय भगवन् देवादेव वाहयामि 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 आदत्तेन वैसा वर्तमानो नवेशं सम्मर्जन् देवो यादगुणान् पश्यन्नो सायं सवाहनं सदग्ने निर्मोत्थादवर्गावति पृथिव्यायम् नागं रेदा सुन्नति नागं सायं सवाहनं सदग्ने पत्ते पुत्रपरिवारसमेतम् अंगारकग्रहमावाहयामि स्थापयामि देवता स्वरमः स्वस्ताने स्वस्वामे आनन्दकपूरनीराजनं दर्शयामि नीराजनान्तरं सुखाद्यं समर्पयामि आजं మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ విజయ దుర్గాదేవి ఉపపీఠంలో వేద పండితుల ఆధ్వర్యంలో వైభవంగా భవానీ శంకర స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. మంగళ వాయిద్యాలతో వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి స్వామి అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
तत्सवितरवरेण्यमृगो देवसत्यमेति योजनत्वेदत्वमा भोज्योतेषो अमृतं ब्रह्मबोद्धवस्वरो प्रभवादि षष्ठी संवत्सरानमध्ये ब्रह्मपुतना संवत्सरे ततो माघमासे कृष्णपक्षे त्रयोदश्यायामस्य वातरस्तु भगवादेवायां स्वनक्षत्रसमयोगोभवस्य काशी सदाशिव शर्मणः पौत्राय ऋतुसागपर्यन्तं गोब्राह्मणे वेदाः परशुभवस्य शिव शर्मणः काशी विश्वेश्वर शर्मणः पुत्राय ऋतुसागपर्यन्तं गोब्राह्मणे वासुदेवगोत्रोद्भवस्य अखिलाण्डकोटि ब्रह्माण्डनायिकाः तत्त्वस्वरूपिणी तामस चतुर्दशमन्वन्तराणां मध्ये सप्तमे वैवस्वतन्वन्तरे सप्तविंशन्महायुगे गतेषु तत्सुविधानि पार्थिव कूर्मश्वेतवरः सावित्रीवरं ब्रह्मप्रयाख्यां प्रेरकस्यान्तःकरणे नमो गोत्रे सम्बन्धैस्तस्य हनुमात्मिकाय नमो मार्चे नमो मत्नालया नमो मत्नाये नमो पुत्रे नमो स्वाहाय नमो सुधाय नमो सुधाय नमो धन्याय नमो हिरण्मये नमो लक्ष्मी नमः नित्यपुष्टाय नमो भावन्ते नमो मालिके नमो
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివపార్వతుల గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. శివ పార్వతులను ట్రాక్టర్పై కొలువు తీర్చి వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించి మంగళ వాయిద్యాలు, జంగం దేవరల శంకునాథాలతో సాంప్రదాయబద్ధంగా శివపార్వతుల గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
ఇవి ఇప్పటివరకు ఉన్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.